నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు బీజేపీ షాక్ ఇచ్చింది. ఆయనకు నరసాపురం ఎంపీ టికెట్ విషయంలో మొండి చేయి చూపించింది. నరసాపురం ఎంపీ సీటును బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసవర్మకు కేటాయించింది. దీంతో కూటమి పక్ష నేతలపై రఘురామకృష్ణరాజు నిప్పులు చెరిగారు. కూటమి పక్షాలను జగన్ ప్రభావితం చేయడం వల్లనే టికెట్ రాలేదని ఆరోపించారు. చూద్దాం, ఈ స్థానం నుంచి పోటీ చేస్తానా, మరే స్థానం నుంచి పోటీ చేస్తానా అన్నది టైం విల్ టెల్. కానీ అతను అనుకున్నది, జగన్మోహన్ రెడ్డి అనుకున్నది జరగనివ్వకూడదు. అతను ఊహ ఇంకా జగన్కు ఓటేసిన, ఆ పర్టికులర్ పార్టీకి ఓటేసిన ఒకటే అనే అపోహ కలిగించి తను పాపం గడుపుకోవాలని, నన్ను అభిమానించే నా వాళ్ళందరినీ కొన్ని పార్టీలకు దూరం చేయాలని అతను పన్నిన కుట్ర టెంపరీగా సక్సెస్ అయినట్టు కనపడినప్పటికీ అల్టిమేట్గా అందరూ రియలైజ్ అవుతారు జరిగిన మిస్టేక్ని. డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూటమి విజయం సాధిస్తుంది. జగన్మోహన్ రెడ్డి వేసే చీప్ ట్రిక్స్ పనిచేయవు. బీజేపీ ఆ స్థానాన్ని శ్రీనివాస్ వర్మ అనే ఒక ఆయనకి కేటాయించింది. చూద్దాం, ఈ స్థానం నుంచే పోటీ చేస్తానా, మరే స్థానం నుంచి పోటీ